వారిని ఎంత పెద్దగుంది టీవీ 98 ఇంచెస్ అంట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమైతే ఈరోజు లుల్లు మాల్కి వచ్చాం. హైదరాబాద్లో చాలా పెద్ద లుల్లు మాల్ అయితే ఓపెనింగ్ అయింది. ఇంత పెద్ద మాల్కి అయితే రావడం నేను ఇదే ఫస్ట్ టైం. చాలా మాల్కి అయితే పోయాను కానీ ఇంత పెద్ద మాల్ అయితే చూడలేదు ఎప్పుడు. 4-5 అంతస్తులు ఉంది అది. అసలు పైకి తలెత్తి చూస్తుంటే మెల్లు ఎరిగిపోయేటట్టున్నాయి, అంత హైట్ ఉంది అది. చుట్టూ అద్దాలు లైటింగులతో మెరిసి పడిపోతుందిగా. మస్తు పెద్దగా ఉంది మార్కెట్ అయితే. హైపర్ మార్కెట్ అంట అది, లుల్లు హైపర్ మార్కెట్. పేరు కూడా ఎంత పెద్దగా రాశారు చూడండి. ఈ మాల్లో దొరకందంటూ ఏదీ లేదు. అసలు మనిషి పుట్టిన నుండి బ్రతకడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇందులో ఉన్నాయి. మన దగ్గర డబ్బులు అయితే ఉండాలి కానీ చాలా సామాన్లు అయితే ఇది లేదు అది లేదు మళ్ళీ ఇంకా వేరే షాపుకి వెళ్ళాలి అని కాకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి మనకు కావాల్సినవి అయితే. కిరాణా సామానే కానీ, బట్టలే కానీ, చెప్పులే కానీ, కమ్మలే కానీ, మెడలో వేసుకునేటివే కానీ ఇంకా అసలు చెప్పడానికి దొరకవు. ఎన్ని షాపులు అంటే వాచ్లు, ఉంగరాలు, ఏంటో పర్ఫ్యూమ్, మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ పర్ఫ్యూమ్స్ ప్రతి ఒక్కటి మాల్లో అయితే ఉన్నాయి, దొరుకుతున్నాయి. నేను మాటల్లో చెప్పడం కాదు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని. మీరు ఈ వీడియో చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది ఇందులో ఏముందో ఏం లేదో, ఎంత పెద్ద మాలో. ఇగో అక్కడటంట ఛార్జర్లు పెట్టుకోవడానికి, మనకి ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జర్లు ప్రతి ఒక్క పిన్ను అయితే ఉన్నాయి. అన్నీ ఇట్లా జాయింట్ చేసేసి ఇచ్చారు. వాటికి కలెక్షన్ ఉందా లేదా అని మా అబ్బాయి అయితే చెక్ చేస్తున్నాడు. ఉన్నది కలెక్షను, ఛార్జింగ్ ఎక్కుతుంది. మనం ఒక 10 నిమిషాలు పావుగంట పక్క కూర్చొని అలా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. హైపర్ అంటే నిజంగా హైపర్ లాగానే ఉంది మార్కెట్ అయితే. మస్తు ఉందబ్బా. ఒక్కసారి వెళ్ళి చూసామంటే మళ్ళీ పోయి ఏదో ఒకటి సామాన్లు తీసుకోవాలన్నట్టుగా ఉంది. ప్రతి ఒక్కటి మస్తున్నాయి సామాన్లు అయితే. ఈ సెంటు షాపులో మనకి నచ్చిన స్మెల్ సెంటు తయారు చేసి ఇస్తారంట. మనకి ఏ స్మెల్ నచ్చితే ఆ స్మెల్. భలే ఉంది కదా. Like similar to powder sir, but it's like basically rose petals combination like fresh to the rose petal combination. Like almost not exact OTG, but it is still just fresh feeling also. When you feel like it can be used. So these are different kind of the air. Same chairs కానీ దాంట్లో ఆల్కహాల్ మిక్సర్. సో వీ కెన్ నా ఎంఐఓపి అంటే ప్యూర్ సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఆల్కహాల్ యూజ్ ఉండదు. స్మెల్ లైక్ లావెండర్ అమ్మా. నోట్స్ చేయగలుగుతాను ఎగ్జాక్ట్ సార్. కొంతమంది కొన్ని స్మెల్లు చూస్తే భలే ఇష్టపడతారు. ఇలా కొంతమందికి ఫాన్స్ పౌడరు, కొంతమందికి కాఫీ గింజలైనా, కాఫీ స్మెల్ అయినా, అలా ఏదైనా మనకి ఏ స్మెల్ నచ్చితే ఆ స్మెల్ అది వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే యాజ్ ఇట్ ఈజ్ కాకపోయినా కొంచెం అంతనైనా ఆ స్మెల్ వచ్చేటట్టు మనకి పర్ఫ్యూమ్ అయితే తయారు చేసి ఇస్తారు వాళ్ళు. ఇలాంటి మాల్కి వెళ్ళినప్పుడు నాకు బట్టలు చూస్తే అయితే భలే గమ్మత్ అనిపిస్తాయి అబ్బా. అదేదో ఒక గోన్ సంచి పెడతారు, దానికి ప్యాంట్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. లేదంటే ఒక దుప్పట ఇట్లా కప్పేసి దానికి 4000 3000 అని చెప్పని రేట్లు వేస్తారు. అక్కడ ఒకటి ఎల్లో కలర్ టాప్ కనిపిస్తుంది కదా, అదైతే 3500 అంట. ఒక్కొక్క బట్ట రేటు చూస్తే దానికి ఆ రేట్ ఎందుకు పెట్టారా అని జుట్టు పీక్కుంటాను నేనైతే. ఏమైనా అంటే క్వాలిటీ అంటారు, ఏం క్వాలిటీయో ఏమో. దాంతో ఆ 4500 పెడితే 4 జతలు 5 జతలు బట్టలు వస్తాయి. ఆ ఒక్క టాపు 4500 పెట్టి కొనుక్కొని ఏం చేయాలి? అయ్యో, కొన్ని ఇట్లా మాల్కి వెళ్ళినప్పుడు అయితే నాకైతే బుర్ర పిచ్చెక్కిపోతుంది వాటి రేటులు చూసి.
దానికి ఎందుకు అంత రేట్ పెట్టారా అని తీసుకుంటా నేనైతే. సరే పిన్ని బాయ్. నాటలో చిన్న వీడియో కూడా తీసుకునిరా అని వీడియోస్ తీస్తేనే మంచిగా అందరికీ తెలుస్తుంది వస్తుంటారు. వీడియో నాట్ అలౌట్ అంట. అయినా అక్కడట బొమ్మలు చూస్తే అయితే నేను వీడియో తీయకంటూ ఉండలేకపోయినా. అబ్బాయి వద్దన్నా సరే కానీ కొంచెం అంత వీడియో అయితే తీసేసిన. ఎంత ముద్దుగా ఉన్నాయి కదా ఆ బొమ్మలు. హ్యాండ్ బ్యాగులు, హైపర్ మార్కెట్ నిజంగా హైపర్ అంటే హైపర్ లాగానే ఉంది. అందులోకి హైపర్గా ఉన్నోళ్ళు మాత్రమే వెళ్ళి కొనగలరు. అవి మామూలుగా ఉన్నోళ్ళు అయితే కొనలేరు. అక్కడ మసాజ్ చైర్లు ఉన్నాయి కదా, నేనైతే అవి మసాజ్ చేస్తారేమో అక్కడట లోపల అని అనుకున్నా. కాదంట, అవి అమ్ముతారంట. ఇక పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో కొనేసి ఇంటికే తీసుకెళ్ళిపోయి ఇక డైలీ మసాజ్ చేసుకుంటారు. ఈ ఎక్సలేటర్ అయితే భలే ఉంది. ఎక్సలేటర్ అంటే వెళ్తుంటే పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా మెట్టుల్లాగా అవుతుంది కదా, కానీ ఇది అలా అవ్వట్లేదు. ఎందుకంటే షాపింగ్ మాల్ కాబట్టి వాళ్ళు ఏమైనా సామాన్లు అవి ఇవి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని ఇలా అయితే పెట్టుకున్నట్టుకున్నారు. బాగుంది. అబ్బా హ్యాండ్ బ్యాగులు అబ్బాయ్ రేట్ అయితే ఒక్కొక్కటి 3000, 4000, 5000, 10,000 కూడా ఉన్నాయి అబ్బా బ్యాగులు అయితే. కానీ బ్యాగ్ ఒక్కొక్కటి ఉంది కత్తిలాగా ఉంది. ఎక్సలెంట్ ఉన్నాయి అబ్బా హ్యాండ్ బ్యాగులు అయితే. నేనైతే తీసుకోలేదు, నేను అన్ని డబ్బులు అయితే తీసుకెళ్ళలేదు. ఏదో మామూలుగా మార్కెట్ చూద్దాం, కొన్ని ఏవైనా మామూలుగా తక్కువ రేట్లు ఉంటే తీసుకుందామని అన్నట్టుగా వెళ్ళాను తప్ప ఇంత హై రేంజ్లో ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏమి రేట్లు ఉన్నాయి, ఏం హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి. రేట్లు మాట పక్కకు పెడితే బ్యాగులు అయితే మస్తు ఉన్నాయి. చిన్న చిన్న పర్సులైనా, పెద్ద హ్యాండ్ బ్యాగు, మిడిల్ హ్యాండ్ బ్యాగు, అలా మనకి ఏది కావాలంటే అది. కానీ రేట్లు మాత్రం ఇక్కడ చిన్న పౌచుల్లాగా ఉన్నాయి కదా, ఇది కూడా 2000, 1500 అలా ఉంది రేటు. ఇది ఓన్లీ మనకు ఒక ఫోన్ పడుతుంది, అంతకుమించి అయితే ఏం పట్టదు. అంత చిన్నది కూడా 1500, 2000 ఉంది. అక్కడ సైడ్ పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి కదా, అవైతే 3000, 4000 అలా ఉన్నాయి. కానీ మనకి నచ్చిన కలర్ ఉన్నాయి బ్యాగులు. బ్లాక్, వైట్, పింకు, మెరూను ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ స్టోన్స్తో ఉన్నది చూడండి హ్యాండ్ బ్యాగులు. అవి మొత్తం అయితే స్టోన్స్తోనే ఉంది బ్యాగ్ మొత్తం. అయితే ఒక్క స్టోన్ రాలిపోతే మనకి బ్యాగ్ అంతా వేస్ట్ అయిపోతుందో ఏమో నాకైతే తెలియదు. కానీ అంత రేటు పెట్టారంటే స్టోన్ ఊడకుండొచ్చు నాకు తెలిసి. మనకి చైన్స్ తోటి, తాడుతోటి, ఇలా బెల్ట్ తోటి అన్నీ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే హ్యాండ్ బ్యాగులు అయితే నాకైతే పిచ్చిగా నచ్చేసాయి అబ్బా బ్యాగులు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మాల్కి వెళ్ళైనా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంటా పక్కా. అంత బాగున్నాయి బ్యాగులు అయితే. పిండి కొలిదే రొట్టె అంటారు కదా, అలా ఏమో. చుట్టూ లైటింగ్స్ చూడండి, పైనుంచి చూస్తే కింద అంత ప్లేస్ ఉంది. మనకి చుట్టూ చూస్తుంటే మార్కెట్ అయితే భలే కనిపిస్తుంది ఆ లైటింగ్స్కి. బయట అది మార్నింగ్ టైమే కానీ లోపలంతా లైటింగ్స్ ఉంటాయి కదా, ఏదో నైట్ టైంలా ఉంది. ఈ డ్రెస్ భలే ఉంది కదా, పింక్ కలరు మస్తు ఉంది డ్రెస్. పిల్లలకైతే చాలా బాగుంటుంది. దాని రేట్ అయితే నేను చూడలేదు కానీ డ్రెస్ బాగుందని అలా కాసేపు చూసేసి బయటకు వచ్చేసాను అంతే. ఒక మెత్త 1700 అంట. అదేంటో తెలుసా, బొంత అండి, బొంత. మనకైతే ఊర్లో 400కి 300కి దొరికే బొంత 2000 అంట. కాకపోతే దాని కుట్టు అయితే చాలా దగ్గర కుట్టు, కొంచెం మోడల్గా వేసారు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్.
ఇదైతే మనం సినిమాల్లో చూస్తాం కదా, స్నానంకి వెళ్ళినప్పుడు వేసుకుంటారు, అదేనండి అది. రేట్లు అయితే గట్టిగానే ఉంది, అది కూడా 3000 4000 ఉంది. నేను కరెక్ట్గా చూడలేదు కానీ ఎందుకులే మనం కొనం దానికని రేటు మీద అంతగా ఆధార వేయలేదు. ఎంత ఇది? అదేనా? ఐదు 5,30,000 అంటండి బాబు. దాని రేటు చూసి నేనైతే నోరు తెరిచిన. చూడు అది రన్ అవుతుంది. చేయికి ఇంకొంచెం కదా. మనిషి నిలబడి 2 చేతులు బారుగా చాపినా కానీ ఇంకా అంతకంటే కూడా పెద్దగా ఉంది. మీకు ఫోన్లో అర్థం కాదని నేను అలా చూపించాను. ఇంకా పార్ట్ 2 వీడియో కూడా ఉంది, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.